వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ ట్రాప్లో టీడీపీ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ రోజు అనాలిసిస్కి ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగానే టీడీపీ జగన్ ట్రాప్లో పడిందా? టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా, అదేవిధంగా అమరావతికి మద్దతు ఇచ్చే ఎవరైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఇరుక్కున్నారా అంటే నాణానికి ఇంకో వైపు ఉన్నట్టే మనం దీన్ని అవును అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ప్రెస్ మీట్లో భాగంగా నిన్న ఆయన నోటి వెంట మావిగన్ అనే ఒక పేరు వచ్చింది. కొత్త రాష్ట్ర రాజధానిని మీరు పెట్టాలనుకుంటే మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు మధ్య పెట్టండి. 110 కిలోమీటర్స్ సుదీర్ఘంగా నేషనల్ హైవే ఉంది, అక్కడే ఎస్టాబ్లిష్ చేయండి ఆయన ఒక సలహా ఇచ్చారు. అంతేకాదు అదే సమయంలో ఆ లెటర్స్లోంచి మచిలీపట్నం అండ్ విజయవాడ, గుంటూరు మొదటి అక్షరాలు రెండు తీసుకుని మావిగన్ అని పేరు పెట్టండి. గన్ అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు కాబట్టి మీరు ఇంకో పేరైనా పెట్టుకునే ప్రయత్నం చేయండి అని ఆయన మాట్లాడారు. ఇక అమరావతి గురించి చాలా దారుణంగా అన్నారు ఆయన. అది చచ్చేది కాదు, వచ్చేది కాదు అన్నట్టుగా చాలా దారుణంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారు అనేది, ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడేం కాదు కదా, అతనికి ఈ విషయంలో ఐడియా ఉండుంటుంది కదా, తను ఏం మాట్లాడుతున్నాను, తన సోయిండే మాట్లాడుతున్నారు కదా. ఎంత స్క్రిప్ట్ రాసి ఇచ్చినా ఇంకోటైనా దాన్ని కనీసం కాసేపు చూసుకొని మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాంటెడ్లీ ఆ అంశం మీద మాట్లాడారా అంటే అవుననే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం, కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ రోజున గెజెట్ నోటిఫికేషన్ విషయంలో రాష్ట్రం ఎంత ఇనిషియేట్ తీసుకుంటా ఉందో ఎట్ ద సేమ్ టైం కేంద్రం కూడా అంతే ఇనిషియేట్ తీసుకుంది. గతంలో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి డూడు బసవనలాగా మోడీ అనుకో తలూపుతూ వచ్చారు. అంతేకాదు దాన్ని ఎండార్స్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని. అందుకే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా అటు మోడీ ఖాతాలో, బీజేపీ ఖాతాలో కూడా పడ్డాయి. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది మొన్నటి ఎన్నికల ముందు వాళ్ళు తెలుసుకున్నారు. అందుకనే ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన తప్పులన్నిటినీ కూడా మోడీ అండ్ టీం కరెక్ట్ చేసే ప్రయత్నం చేసుకుంటున్నారు టువర్డ్స్ టు ఏపీ. దానిలో భాగంగానే ఈ రోజున అమరావతి పునర్నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం కావడం కానీ, పలు కీలక అంశాల్లో రాష్ట్రానికి నిధులు తెప్పించే ప్రయత్నం కానీ, నిధులు ఇచ్చే ప్రయత్నం కానీ, అటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అదే స్థాయిలో వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తున్న విధానం కానీ మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే రాష్ట్రం మీద ప్రత్యేకించి ఏపీ విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, తాము చేసిన తప్పుల్ని ఈరోజు మోడీ అండ్ టీం సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో కూడా ఒక కీలక అంశం ఏంటంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూశారు కాబట్టి అమరావతి విషయంలో ఈసారి జగన్ వచ్చినా, జగన్ వాళ్ళ తండ్రి వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా, ఎవరు వచ్చినా రాష్ట్ర రాజధానిని మార్చకుండా ఉండాలి అంటే దానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ అంటే ఒక రాజముద్ర పడాలి అని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. ఆ క్రమంలోనే మోడీ కూడా దాన్ని వెల్కమ్ చేయడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం జరిగింది. యాజ్ యూజువల్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళరు కాబట్టి సో ఆ తీర్మానం మొత్తానికైతే అది ఆమోదించుకొని అటు కూటమి ప్రభుత్వం అది కేంద్రానికి పంపించింది. కేంద్రం కూడా వితిన్ 1 డేలోనే క్యాబినెట్ అప్రూవల్ జరిగింది. దానికి కొన్ని సెక్షన్ 5ని అమెండ్ చేసే విధంగా ఆ తీర్మానాన్ని అటు లోక్సభలో ప్రవేశపెట్టింది. ఒకవైపు లోక్సభలో చాలా ప్రెషియస్గా ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. నిజానికి అమరావతి అనేది ఒక సెంటిమెంట్. ఈ రోజున కేవలం ఒక రాజధాని కాదు, ఒక ఎమోషన్. అది ఏపీ ప్రజలకు ఒక సెంటిమెంట్, పార్టీలకు కూడా. సో అలాంటి రాజధాని అంశం మీద అంత కీలకమైన చర్చ జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంది. నేషనల్ మీడియా మొత్తం దాన్ని ఫోకస్ చేస్తూ ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అదేమన్నా 5 నిమిషాలు 2 నిమిషాలు అంటే కాదు, సుదీర్ఘంగా 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో 1 అవర్ అమరావతిని తిడతా వచ్చారు. ఒక 1 అవర్ చంద్రబాబు నాయుడు ఏం డెవలప్ చేయలేదు, అమరావతిని ఇది చేశారు, అది చేశారు అని చెప్పి తిడతా వచ్చారు. ఇంకొక 1 అవర్ మావిగన్ గురించి, కొత్త రాజధాని గురించి మాట్లాడుతూ వచ్చారు. తలా తాకాలేని ప్రెస్ మీట్ 3 గంటల సేపు కంటిన్యూగా జనం ముందు కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో చాలా మందికి అర్థమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంత కీలకంగా చర్చ జరుగుతూ ఉంటాయి. ఒకవైపు అక్కడ మనం చూసినట్లయితే కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. అదేవిధంగా చూసినట్లయితే పెమ్మసాని చంద్రశేఖర్ అద్భుతంగా మాట్లాడారు. రైతుల త్యాగాల గురించి వాళ్ళు గొప్పగా చెప్తూ వచ్చారు. అంతేకాదు పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు ఎంతో అద్భుతంగా అమరావతి ప్రాశస్త్యం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతోంది. ఆఖరికి అటు కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది, అమరావతి తీర్మానానికి. ఇది జరుగుతున్న ఇంత పీక్ లెవెల్లో దాని మీద చర్చ జరుగుతూ ఉంటే జాతీయ స్థాయిలో అంత గొప్ప వేదిక అయిన పార్లమెంట్ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. దాన్ని డీవియేట్ చేసే ప్రయత్నం. ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. ఎప్పుడైతే ఆయన నోట్లోంచి మావిగన్ అన్నాడో, అమరావతి వచ్చేది కాదు పోయేది కాదు అన్నారు. మొత్తం అసలు ఆ పార్లమెంట్ లోక్సభలో జరుగుతున్న చర్చ ఏటో వెళ్ళిపోయింది. అందరూ కూడా దీన్నే టేకప్ చేశారు. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేయడానికే. జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువవాడు కాదు, చిన్నపిల్లవాడు కాదు. ఇది ఒక కుట్రపూరితంగా ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికే ఇది చేశారని తెలుసు. ఎందుకంటే అటు లోక్సభలో వైసీపీ ఎంపీలు మాట్లాడారు, దాన్ని డినై చేశారు. ఒకవైపు అమరావతికి మేము వ్యతిరేకం కాదంటూనే ఒకవైపు వాకౌట్ చేశారు. అంటే క్లియర్ కట్ ఇండికేషన్ మీరు వ్యతిరేకించారు అనేసి. ఇది నేషనల్ మీడియా కూడా
కూడా దీన్ని ఫోకస్ చేస్తుంది. రాష్ట్ర రాజధానిని కూడా వ్యతిరేకిస్తున్న వైసీపీ అని చెప్పేసి. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అది తుగ్లక్ నిర్ణయం అని చెప్పేసి మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా టార్గెట్ చేసింది. సో అందుకే ఇది ముందుగానే గ్రహించి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 3 గంటల సేపు మాట్లాడారు. మావిగన్ అని చెప్పి ఎక్కడ చరిత్రలో లేని ఒక కొత్త పేరుని తీసుకొచ్చి ఈరోజు ట్రోలింగ్ గురవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మనం డీవియేట్ చేస్తున్నాడు అని టీడీపీ నేతలకు తెలుస్తూ ఉంది, కొద్దిగా కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా సరే తెలుస్తూ ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటంతోనే అతను తెక్కుందో పిచ్చుందో అని వదిలేయలేం కదా. సో ఆబ్వియస్లీ దానికి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి నిన్నటి నుంచి. ఈ కౌంటర్లు ఏ స్థాయిలో పడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ట్రోలింగ్ గురైన విషయం ఒక ఎత్తు అయితే ఈ రోజు ఈ మావిగన్ విషయంలో ఆయన ట్రోలింగ్ గురైన విషయం మరొక ఎత్తు. అంత పీక్ లెవెల్లో నేషనల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంది ఈ రోజున. ఈవెన్ టీడీపీ క్యాడరు, టీడీపీలో నేతలు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చివాడిగా జమగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మావిగన్ అంటూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అటు సోషల్ మీడియా కూడా ఏకి పారేస్తూ ఉంది ఈ రోజున. అండర్ కరెంట్గా అసలు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో అసలు అమరావతి గురించి ఏం జరిగింది, అంత గొప్ప చర్చ జరిగింది అటు లోక్సభలో. ఆ చర్చ గురించి మనం మర్చిపోయాం, టీడీపీ క్యాడర్ మర్చిపోయింది. అసలు ఆ శాంటిటీ ఏంది, ఆ స్థాయిలో అమరావతిని మోడీ అంటే టీం అంతా హక్కును చేర్చుకోవడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని మనం మర్చిపోయాం. ఆ చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే, పవన్ కళ్యాణ్ కోరిన వెంటనే ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి మోడీ అండ్ అమిత్ షా ఎందుకు సిద్ధపడ్డారనేది మనం మర్చిపోయాం. అమరావతి విషయంలో మేము ఎంత కాంకరెంట్గా ఉన్నామని బీజేపీ చెప్తున్న విషయాన్ని కూడా జనానికి అందించడం మర్చిపోయాం. అంతేకాదు ఈ రోజున చూస్తే ఇక ఆఖరికి అమరావతి రైతులు కూడా పాపం మీరు పండగ చేసుకోండి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నారంటే ఆ పండగను వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డినే తిడతా ఉన్నారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో తను ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ మొత్తం టీంని. ఇక టీడీపీ క్యాడర్ అయితే ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో మావిగన్నే ఎందుకు అయింది, మీరు పులివెందుల్లోని అన్నీ తీసుకోండి, అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఆ బూతులు కూడా రాజధాని పేరుతో బూతులు కూడా పెడతా ఉన్నారు. ఈరోజు ఒక అసహ్యకరమైన చర్చ కూడా జరుగుతూ ఉంది ప్యారలల్గా జగన్మోహన్ రెడ్డి మాటలకు ప్యారలల్గా. అంటే అసలు ఇష్యూ అమరావతి గెజిట్ నోటిఫికేషన్ వస్తూ ఉంది, రేపు ఎల్లుండో రాజ్యసభలో కూడా అప్రూవల్ అయిపోయింది. సో అలాంటి ఒక పాజిటివ్ స్పిరిట్తో ఉన్నాం మనం. అలాంటి సమయంలో అమరావతి ఎలా డెవలప్ కావాలి, ఏమేమి ఎమ్యూనిటీస్ కల్పించాలి, ఎలా అమరావతి రేపు నుంచి కేంద్ర సపోర్ట్తో డెవలప్ కాబోతూ ఉంది, చంద్రబాబు నాయుడు ఎలా ఈ అంశాన్ని ఇనిషియేట్ తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఎలా దీనికి సపోర్ట్ చేయబోతున్నారు, లోకేష్ ఇనిషియేషన్ ఏంటి అనేది అసలు చర్చ జరగాలి ఈ రోజున. అమరావతి రైతులకు ఇంకా ఎలాంటి లాభం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళని అనునిత్యం పెట్టిన అరాచకంలోంచి ఈరోజు వాళ్ళు ఎలా తలెత్తుకుని తిరగబోతా ఉన్నారు, ఇది మనం చెప్పుకోవాల్సింది ఈ పాజిటివిటీని. కానీ వీళ్ళంతా పోయి ట్రాప్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఇరుక్కున్నారు. మొత్తం ట్రాప్ వేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ ట్రాప్లో అందరూ ఇరుక్కునే ప్రయత్నం జరిగింది. అసలు విషయాన్ని వదిలేసి ఈరోజు ఆ కొసరు జగన్మోహన్ రెడ్డి అన్న మాటను పట్టుకొని మొత్తం ఈరోజు లోకల్ మీడియా, సోషల్ మీడియా, జాతీయ మీడియా అంతా టార్గెట్ చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డిని. అంటే జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్న టార్గెట్ని సాధించారనేది నాణానికి ఇంకోవైపు అన్నట్టు ప్యారలల్గా జరుగుతున్న చర్చ. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కావాలని ఈ అంశాన్ని తెర మీద తెచ్చారని అనుకోవాలి, కావాలని తన ట్రాప్లో అందరినీ పడేలా చేశారని అనుకోవాలి. దీనిలో అయితే ఊహించడానికి కూడా పెద్ద అంశం అయితే లేదు. సో మొత్తానికైతే టపా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయారు ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి ఏది కోరుకున్నారో అదే టీడీపీ క్యాడర్ చేస్తుందా, టీడీపీ నేతలు చేస్తున్నారనేది కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం అయితే ఇది.